ఫైనల్లో న్యూజిలాండ్పై ఇండియా సాధించిన ఘన విజయంతో భారతావని పులకించింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో సంబరాలు అంబరన్నంటాయి. క్రికెట్ అభిమానుల కేరింతలతో నగర వీధులు హోరెత్తాయి. బాణాసంచా పేలుస్తూ సీట్లు పంచిపెడుతూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ఫైనల్లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతి నగరంలో క్రీడాభిమానులు కూడా వారి యొక్క సంబరాలను అంబరాన్ని అంటే విధంగా కూడా జరుపుకుంటున్నారు. ముందస్తుగానే మనం భారతీయులు ఆకాంక్షించిన విధంగానే భారత్ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలోని మారుతి నగర్ వద్ద క్రీడాభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు ఎవరున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. టీమిండియా తన ఆట తీరును అద్భుతమైన ఆట తీరును కనపరిచింది. ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మేము ఉదయాన్నే మా ఆంజనేయ స్వామిని ఏ విధంగా అయితే మేము ప్రార్థించామో, టెంకాయలు కొట్టి మా మొర విన్నాడు ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా ఏ విధంగా అయితే మహాభారతంలో అర్జునుడు పైనుండి ఏ విధంగా అయితే ముందుకు నడిపించాడు, అదేవిధంగా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చాలనుకున్నాం. అదేవిధంగా విజయం చేకూర్చాడు. ఒక చక్కని విజయం. మనం ముందుగా అనుకున్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పైగా అనుకున్నాం. ఖచ్చితంగా 200 పైగా స్కోర్ చేశాం. అదేవిధంగా వాళ్ళంతా టఫ్ ఉండదు, ఫస్ట్ 1-2 వికెట్లు పడితే మ్యాచ్ అయిపోతుందని చెప్పినాం. అదేవిధంగా మ్యాచ్ కుప్పు కూలిపోయింది. మనకు బౌలింగ్ అస్త్రం బ్రహ్మాస్త్రం బూమ్ బూమ్ బూమ్రా. ఆ బూమ్రా ఏదైతే లైన్ తీసుకొచ్చాడో దానికి తోడుగా ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ద గ్రేట్ మ్యాన్, లాస్ట్ 5 మ్యాచ్ కూడా గెలిపించిన క్యాండిడేట్ మన అక్షర్ పటేలే. తను చేసినటువంటి బౌలింగ్ కూడా అద్భుతం. వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ని వన్ సైడ్ చేసేసారని చెప్పాలి. కాకపోతే బాధాకరం ఏమిరా అంటే ఇప్పుడు మనకి ఫీల్డింగ్ లో మనం అనుకున్న విధంగా మెరుగవుతారు అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్ లో ఇంకా ఘోరంగా దాదాపు 3-4 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నెక్స్ట్ ఇయరే వన్డే వరల్డ్ కప్ ఉంది. ఇది దీనికన్నా అది ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇప్పటి నుంచే గంభీర్ గారు ఒక దృష్టి పెట్టి ఎందుకు ఈ విధంగా వాళ్ళు క్యాచ్ వదలాల్సి వస్తుంది, ఫీల్డింగ్ ఎందుకు వదులుతున్నారని ఒక మానసిక నిపుణులను ఒకరిని పెట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుందో దాన్ని కనుక్కొని సెట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఈ మ్యాచ్ ని చూసాం. సూర్యకుమార్ యాదవ్ చాలా మంది సరిగా ఆడలేదు అంటున్నారు, కానీ అతను బ్యాట్ తోనే కాదు మైండ్ గేమ్ చాలా ఆడాడు. ఆ మైండ్ గేమ్ తోనే మొత్తం మ్యాచ్ ని మనకు ఫైనల్స్ లో కప్పు దాకా తీసుకొచ్చాడు. బ్యాటింగ్ తను యాక్చువల్ గా చేయాల్సిన సిచ్యువేషన్, తను ప్రూవ్ చేసుకోవాల్సినంత సిచ్యువేషన్ 1-2 మ్యాచ్లో తప్పితే మిగతా ఏ మ్యాచ్ లో రాలేదు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా తనే వన్ సైడెడ్ గా 80+ నాట్అవుట్ గా నిలబడి గెలిపించిన సంగతి సూర్యకు ఉంది. ఒక చక్కని కెప్టెన్. ఇదే కాదు 2028 టీ20 వరల్డ్ కప్ కూడా సూర్యకుమార్ కెప్టెన్సీలోనే మనం 4వ సారి ముద్దాడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి తప్పుల్ని నెక్స్ట్ 2027 జరిగే వన్డే వరల్డ్ కప్ కి సరిదిద్దుకొని దాన్ని కూడా కప్పుని మనం ముచ్చటగా 3వ సారి కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. ఓపెనర్స్ మంచి స్టాండింగ్ ఇచ్చారు. ఓపెనర్స్ సుమారు 200 రన్లు కొట్టడం ఒక విజయానికి బాగా అవకాశాలు ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నాం. ఓపెనర్స్ మనం ముందే మార్నింగ్ అనుకున్నాం, ఈ రోజు ఖచ్చితంగా అభిషేక్ శర్మ షేక్ చేస్తాడని అనుకున్నాం. రికార్డు స్థాయిలో 18 బంతులకి 50 కొట్టాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తనని తను గుర్తించుకోకపోవడమే. ఈ రోజు తను మొదలు పెట్టినటువంటి బ్యాటింగ్, గతంలో బాడీ స్క్వీజ్ అయిపోయి గాల్లో కొట్టేవాడు. ఇప్పుడు బాడీని ఫ్రీ చేసి హ్యాండ్స్ రిలీజ్ చేసి కొట్టడం వల్ల బాలు బౌండరీలు దాటేసింది. ఎక్కడ క్యాచ్ దొరికే గతంలో 30 సర్కిల్లో పడే బాలు ఇప్పుడు బౌండరీ దగ్గరికి వెళ్ళి పడింది. అంతే తేడా. ఒక చిన్న పొరపాటు లేకపోతే 100 కాదు 150 పైగా కొట్టేవాడు అభిషేక్ శర్మ. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్. దాంతోపాటు సంజు శాంసన్ గత 3 మ్యాచ్లుగా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఒక విధంగా చెప్పాలంటే ఇంత స్కోర్ రావడానికి కారకుడు కూడా సంజు శాంసన్ అని చెప్పాలి. దాని తర్వాత ఇషాంత్ కిషన్ ఏ మాత్రం టెన్షన్ లేకుండా బఠానీలు తిన్నట్టు అన్నాడండి బ్యాటింగ్. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అది బ్యాటింగ్ అంటే. లాస్ట్ లో శివం దూబే కొట్టినటువంటి 24 పరుగులతో 250 మార్కు దాటగలిగాం. కానీ ఈ బౌలింగే మన ఫీల్డింగే కొంచెం ఆలోచించాలి. దాని గురించి సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మొదటి నుంచి టీమిండియా డామినేషన్గా అన్నట్టుగా తెలుస్తుంది. అంటే వారు వన్ సైడ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే క్రీడాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మీరేమనుకుంటున్నారు? ఈరోజు చూస్తే మీరు అన్నట్లు చాలా అద్భుతంగా వారు వన్ సైడ్గా భారతదేశం క్రీడాకారుల్లో మన సంజు శాంసన్ ఒక మంచి 6 బౌండరీతో మన ఓపెనింగ్ స్కోర్ మొదలుపెట్టాడు. అదేవిధంగా మన ఇషాన్ కిషన్ అవ్వచ్చు, మన అభిషేక్ శర్మ టైగర్ లాగా ఆడాడు అతను. అదేవిధంగా బౌలింగ్ చూసుకుంటే మన అక్షర్ పటేల్ ఒక మంచి ఓపెనింగ్ వికెట్తో దాన్ని అదరగొట్టి దాని పర్ఫార్మెన్స్తో టీంకి దానికి చేదోడు వాదోడుగా నడిచాడు. ఇది అద్భుతమైన విజయంగా మనం భావించాలి. ఇదే విధంగా భారతదేశం క్రీడా స్థాయిలో ప్రతి దాట దూసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్
మాతాకి జై. మీరు చెప్పండి, ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏ విధంగా సాగింది అనుకుంటున్నారు? బ్యాటింగ్ అయితే దుమ్ము దులిపేశారు. ఆ బౌలింగ్ కూడా బుమ్రా, అక్షర్ పటేల్ అనేది మనం చరిత్రలో ఫైనల్ ఈ విధంగా ఉంటుంది అనుకోలేదు. కానీ అది కూడా బౌలింగ్ కూడా భారీగా ఉంది. కానీ ఫీల్డింగ్ కొద్దిగా వీక్గా ఉంది. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి సన్నిద్ధం అయితే చాలు. కానీ ఫైనల్ అనేది 140 కోట్ల మంది ఆశయాల్ని అద్భుతంగా సూర్యసేన జయించడం చాలా ఆనందకరంగా ఉంది. జై హింద్, జై భారత్. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను భారత్ నెరవేర్చింది. ఏదైతే టీమిండియా ఈరోజు తలబడిందో కివీస్తో పూర్తిగా ఆ యొక్క మొదటి నుంచి డామినేషన్గానే టీమిండియా కూడా తన ఆట తీరును కొనసాగించింది. ఓపెనర్స్గా ఎవరైతే దిగారో వాళ్ళు కూడా అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పూర్తిగా ఎవరైతే కష్టంగా అనుకున్నారో వారిని సునాయాసంగా కూడా వాళ్ళని ఇంటికి పంపించే పరిస్థితి కనిపించింది. పూర్తిగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ 2 సార్లు కూడా 2024లో అదేవిధంగా 2026లో కూడా ఈ యొక్క T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడం కూడా గొప్ప చరిత్రనే చెప్పాలి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.